హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చిన్న చేపల పులుసు అండి. ఈ చిన్న చేపల పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ చిన్న చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా చేపలను తీసుకున్నానండి. ఇవ్వండి, ఇవే వీటిని చేపలు, చిన్న చేపలు అంటారండి. వీటిని చందమామలను కూడా అంటారు. ఇప్పుడు ఈ చిన్న చేపలని శుభ్రం చేసి తీసుకొస్తానండి. చూసారు కదండి, ఈ విధంగా శుభ్రం చేసేసుకోవాలి. నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళతో కడిగేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం. కారం అండి, ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా ఈ చేపలకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా ముందుగా మనం కలిపి పెట్టుకుంటే చేపలకి ఉప్పు, కారం, పసుపు పట్టి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా కలిపేసేసి మనం ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద మట్టి పాత్ర ఒకటి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు చేపల పులుసులోకి ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. వేసి ఇవి వేయించుకుందామండి. ముందు ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గించుకోవాలి. ఫస్ట్ ఇలాగా మట్టి కొండలో చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు కూడా. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటా, ఒక చిన్న సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా మగ్గించుకుందాం. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం అండి. మనం చేపల్లో వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూన్ అండి వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న చిన్న చేపలను వేసేసుకుందామండి. వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలపాలండి. ఎందుకంటే చేపలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం నెమ్మదిగా తిప్పుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందామండి. చింతపండు పులుసు అనేది మనం తినే పులుపుని బట్టి పోసుకోవడమేనండి. కొంతమంది పులుపుని ఎక్కువ ఇష్టపడతారు, కొందరు తక్కువగా తింటారు కాబట్టి దాన్ని బట్టి చూసి మనం పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత గిన్నెని మాత్రం తిప్పుకోవాలండి. గరిటె పెట్టకుండా తిప్పుకొని మూత పెట్టేసి దగ్గరికి ఉడికించుకుందాం. పులుసు రెడీ అయిందో లేదో చూద్దామండి. చూసారు కదండి, మనకి చక్కగా రెడీ అయిపోయింది పులుసు అనేది. ఒకసారి మళ్ళీ గిన్నెని తిప్పుకుందామండి. చేపలు దగ్గరికి ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొత్తిమీరని, శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ చిన్న చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.